దేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ దురాచారాలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు గుట్టుగా జరుగుతూ ఉన్నాయి. కర్ణాటకలో బాల్య వివాహాల సంఖ్య నానాటికి పెరుగుతూ ఉండటం ఆందోళనకరంగా మారింది. కర్ణాటకలో ఓవైపు బాల్య వివాహాలు, మరొక వైపు పోక్సో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటం ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఆధునిక కాలంలోనూ దేశంలో కొన్ని దురాచారాలు కొనసాగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా, దేశం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నా కొన్ని విషయాల్లో మాత్రం మనం ఇప్పటికీ వెనుకబడే ఉన్నామంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మన దేశంలో ఆడపిల్లల కనీస వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉంది. అయినప్పటికీ చాలా మంది ఆడపిల్లలకు 18 ఏళ్లు కూడా నిండక ముందే వివాహం జరిపిస్తున్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు జరిపించడం నేరం. అటువంటి వివాహాలు చెల్లవు. ఇలాంటి పెళ్లిళ్లు చేసేవారు, ఘటనకు సంబంధించిన వారు, మైనర్ను పెళ్లి చేసుకున్న వారికి కఠిన శిక్షలు విధిస్తారు. వివాహ వయస్సుకు సంబంధించి నిబంధనలు ఇంత కఠినంగా ఉన్నా కూడా రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. కర్ణాటకలోని మల్నాడు ప్రాంతంలో బాల్య వివాహాలతో పాటు పోక్సో కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. మల్నాడుకు కేంద్ర స్థానం శివమొగ్గ. ఈ ప్రాంతం అక్షరాస్యత, వాణిజ్యం, సేంద్యంలో ముందంజలో ఉంది. అయినప్పటికీ ఇక్కడ బాల్య వివాహాలు, పోక్సో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరంగా మారింది. ఇందులో భద్రావతి, శివమొగ్గ, సికారిపుర, సొరబ, సాగర, హోసనగర, తీర్థహళ్లి వరుస స్థానాల్లో ఉన్నాయి. గతేడాది కాలంలోనే 55 మంది బాలికలు గర్భిణీలు అయ్యారంటే పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ వయసు ఉన్నా తప్పుడు దాఖలాలు అందించి వివాహాలు చేసుకుంటున్నారని జిల్లా బాలల రక్షణ విభాగం అధికారులు చెబుతున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు 107 బాల్య వివాహాలకు సంబంధించి అధికారులకు ఫిర్యాదులొచ్చాయి. అయితే అధికారులు కార్యాచరణ చేపట్టేలోగా 79 వివాహాలు జరిగాయి. మరో 38 వివాహాలను మాత్రం అధికారులు అడ్డుకున్నారు. బాల్య వివాహాలు చేసుకున్న వారిపై కేసులు నమోదు చేశారు. గత ఏడాది 231 పోక్సో కేసులు నమోదు కాగా అందులో ప్రేమ వలలో చిక్కుకున్న బాలికల సంఖ్య 183. ఈ ఏడాది ఇప్పటి వరకు 120 పోక్సో కేసులు నమోదయ్యాయి. శివమొగ్గ, భద్రావతి తాలూకల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. పోక్సో కేసులో బాల్య వివాహాలను అడ్డుకునేందుకు జిల్లాలోని ప్రతి విద్యా సంస్థల్లో విద్యార్థుల బాలల క్లబ్ను ఏర్పాటు చేశారు. అలాగే గోప్యత పాటించేందుకు సలహా పెట్టెలను ఏర్పాటు చేశారు. పాఠశాల నోటీసు బోర్డు, తరగతి గదుల్లో బాలల సహాయవాణి 1098 నెంబరు కనిపించేలా రాయిస్తున్నారు. బాలికలను ప్రేమించి వివాహాలు చేసుకున్న ఘటనల్లో ఈ ఏడాది 65 కేసుల్లో తీర్పులొచ్చాయి. మరో 52 కేసులు విచారణ దశలో ఉన్నాయి. శివమొగ్గ జిల్లాలో 2023 నుంచి 24లో 152 కేసులు, 2024 నుంచి 25లో 44 కేసులు నమోదయ్యాయి. కాగా 2022లో 54, 2023లో 66, 2024 నుంచి 25లో 35 బాల్య వివాహాలు జరిగాయి. శివమొగ్గతో పాటు కర్ణాటకలోని ఆయా జిల్లాల్లో జరుగుతున్న బాల్య వివాహాలు, లైంగిక దాడులకు సామాజిక మాధ్యమాలే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలోని ఆయా ప్రాంతాల్లో బాల్య వివాహాలు, బాలికల లైంగిక దౌర్జన్యాలు జరుగుతున్న ఘటనలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆధునిక కాలంలోనూ పెద్ద సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతుండడం ఇప్పుడు ఆందోళనను పెంచుతోంది. కర్ణాటకలోని ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు విద్యావంతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా బాల్య వివాహాలు అనే దురాచారం నేటికి కొనసాగుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బాల్య వివాహాలు నేరం అని తెలిసినా కొందరు నేటికి ఈ దురాచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఓవైపు ప్రభుత్వం, మరొక వైపు అధికారులు బాల్య వివాహాలను అరికట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేసిన బాల్య వివాహాల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటం ఇప్పుడు ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ దురాచారానికి పూర్తిగా చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.